బ్రదర్ వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారము వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మనము గత వారము న్యూ బిగినింగ్ అనే అంశాన్ని మనం మొదలు పెట్టుకున్నాం కదండి. అంటే ఇజ్రాయేలీలు 400 సంవత్సరాల బానిసత్వంలో నుంచి ఆ రోజు వాళ్ళు విడిపించబడ్డారు. వారి గత జీవితం ఎలా ఉన్నప్పటికీ ఈ రోజు నుంచి మీరు స్వేచ్ఛను పొందుకోబోతున్నారు. ఈ రోజు నుంచి నేను మీతో నడవబోతున్నాను. ఈ రోజు నుంచి మీ ఆత్మీయ ప్రయాణము మొదలైంది. కాబట్టి ఈ నెల మీకు సంవత్సరాలలో మొదటి నెల అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. అంటే దేవుడు ఇజ్రాయేలీలను లేకపోతే తన ప్రజలను కనానుకు నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన తన ప్రజలను ఎందుకొరకైతే సృష్టించాడో, ఎందు నిమిత్తమైతే ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇజ్రాయేలీయుల జీవితంలో మాత్రమే కాదు, కానీ తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే విడిపించబడిన ఇజ్రాయేలీయులు ఏ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయము మనకు చాలా ప్రాముఖ్యం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఈ లోకములో నుంచి విడిపించబడిన వారు, బంధకాలలో నుంచి విడిపించబడిన వారు, దాస్యములో నుంచి విడిపించబడిన వారు, ఆయనను వెంబడించడానికి తీర్మానం తీసుకున్న వాళ్ళు ఏ విధంగా జీవించాలి అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని చిత్తమైతే ఈ విషయాలను మనం ఈ వారం నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నవమాసాలు మోసిన తల్లి తన బిడ్డ ఏ విధంగా జన్మించాలి అని అనుకుంటుంది. సహజంగా తను కన్సీవ్ అయిన మొదటి దినం మొదలుకొని డెలివర్ అయ్యేంత వరకు కూడా, గెస్టేషన్ పీరియడ్ అంటాం కదా, ఆ డెలివర్ అయ్యేంత వరకు కూడా తల్లి పడుతున్న జాగ్రత్త కానీ, పడుతున్న బాధ కానీ, వేదన కానీ మనకు తెలుసు. ఆ బిడ్డ క్షేమము కొరకు, ఆ బిడ్డ దినదినము చక్కగా ఆరోగ్యంగా ఎదగాలని తను తీసుకుంటున్న జాగ్రత్తలు మనకు తెలుసు. తనకిష్టం లేకపోయినా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతుంది. తనకిష్టం లేకపోయినా ఇంజెక్షన్స్ పొడిపించుకుంటుంది. తనకిష్టం లేకపోయినా కొన్ని విషయాలలో కంట్రోల్ చేసుకుంటూ ఉంది. ఆహారం విషయంలో కావచ్చు కదండి, ట్యాబ్లెట్స్ విషయం, ఇంజెక్షన్స్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా తను తీసుకుంటున్న జాగ్రత్తలు, తన సాక్రిఫైస్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకు ఇంత జాగ్రత్తలు తీసుకుంటుంది, ఎందుకు ఇంత బాధపడుతుంది, ఎందుకు ఇంత వేదన పడుతుంది అని ఒకసారి ఆలోచన చేస్తే తన బిడ్డ యొక్క క్షేమం కొరకే కదా. ఈ 9 మాసాలు ఎంతగా తను బాధపడుతుందో, బాధను అనుభవిస్తుందో, ప్రసవ వేదనతో ఆ బిడ్డను కంటూ ఉందో, డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను చూసుకొని తల్లి ఈ బాధలన్నీ మర్చిపోతుంది కదండి. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా తన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఆ బిడ్డను చూసినప్పుడు తల్లి పడిన ఈ 9 నెలలు పడిన ఆ కష్టాన్నంతా, ఆ శ్రమలన్నిటిని కూడా, ఆ బాధనంతటిని కూడా మర్చిపోతుంది ఆ తల్లి. ఎప్పుడు? కళ్ళ ముందు బిడ్డ ఆరోగ్యంగా పుట్టినప్పుడు కదండి. 2 అవకాశాలు ఉంటాయి. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పుట్టొచ్చు, లేకపోతే ఏదైనా లోపముతో పుట్టొచ్చు, ఏదైనా అనారోగ్యముతో పుట్టొచ్చు, లేకపోతే కొన్నిసార్లు ప్రాణం లేకుండానే పుట్టొచ్చు. ఆ తల్లికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? తను పడిన ఈ ప్రయాస అంతా ఎప్పుడు మర్చిపోగలుగుతుంది? పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పుడు కదండి. ఆరోగ్యంగా పుట్టినప్పుడు చాలా చాలా సంతోషపడుతుంది. ఒకవేళ పుట్టిన ఆ బిడ్డ అనారోగ్యంతో పుట్టింది అనుకుందాం, ఏదైనా లోపంతో పుట్టింది అని అనుకుందాం, లేకపోతే జీవం లేకుండా పుట్టింది అని అనుకుందాం, ఎంత బాధపడుతుంది ఆ తల్లి. ఇందుకోసమా నేను ఇంత నవమాసాలు మోసి నా బిడ్డను కనింది, ఇందుకోసమా, ఈ విషయాన్ని చూడ్డానికా అని ఎంతో బాధపడుతుంది కదండి, ఎంతో వేదన పడుతుంది.
ఎగ్జాక్ట్గా దేవుడు కూడా తన ప్రజలను, తన బిడ్డలను ఎలా చూడాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. తన ప్రజలను ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడాడే, ఇన్ని సంవత్సరాలు వారిని తన రెక్కల చాటున భద్రపరుచుకొని వారి యొక్క ప్రణాళికను లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చడానికి ఆయన అనేకమైన మార్గాలలో వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు, వారు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే అనారోగ్యముతో ఏ విధంగా అయితే బిడ్డ పుట్టిందో ఆ విధంగా వారి ప్రవర్తన ఉన్నప్పుడు, దేవునిని పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగా బాధపడతాడో ఒకసారి మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. రోజు తర్వాత రోజులు, వారాల తర్వాత వారాలు, సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పుడు, ఏ విధంగా 9 మాసాలు సంపూర్ణం చేయబడిన తర్వాత బిడ్డ డెలివర్ అవుతుందో, కంప్లీట్గా గ్రోత్ అవ్వడానికి 9 మాసాలు పడుతుంది. ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడుతూ ఉండడానికి, లేకపోతే రోజులు గడుస్తున్నప్పుడు, వారాలు గడుస్తున్నప్పుడు, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు తన బిడ్డల గురించి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆత్మీయంగా ఎదగాలి అని కదా. బిడ్డ ఏ విధంగా అయితే శారీరకంగా ఎదగడానికి తల్లి కోరుకుంటూ ఉందో, తల్లి ఇష్టపడుతూ ఉందో, దానికోసం ఏమైనా చేయడానికి ఇష్టపడుతుందో, దేవుడు కూడా తన బిడ్డలు ఆత్మీయంగా బలపడడానికి, ఎదగడానికి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వారు పరిపూర్ణతలోకి రావాలి, ఆత్మీయంగా బలపరచబడాలి, ఎదగాలని దేవుడు ఖచ్చితంగా కోరుకుంటాడు. అయితే సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ పుట్టిన బిడ్డ లేకపోతే దేవుడు ఎవరినైతే కాపాడుతున్నారో వాళ్ళు అప్రయోజకులుగా అనారోగ్యముతో, లోపముతో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత బాధపడతాడండి కదండి. చాలా చాలా బాధపడతాడు. తల్లి ఏ విధంగా వేదనకు గురవుతుందో, ఏ విధంగా రోధిస్తుందో లోపముతో పుట్టిన బిడ్డను చూసి తండ్రి కూడా ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారిని, ఇంకా దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచక ఆయన బిడ్డలమనే చెప్పుకుంటూ, విశ్వాసులమనే చెప్పుకుంటూ, క్రైస్తవులమనే చెప్పుకుంటూ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కూడా మనం ఎదగడానికి కావలసిన అవకాశాలను ఆయన ఇస్తున్నప్పటికీ కూడా వాటిని మనము సద్వినియోగం చేసుకోకుండా, ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలను పొందుకుంటూ కూడా, ఆయన మనకు చేస్తున్న మేలులను పొందుకుంటూ కూడా మన ఆత్మీయ జీవితం ఇంకా అక్కడే ఉండిపోతే, ఎదగకుండా ఉంటే తండ్రి, పరలోకపు తండ్రి ఎంతగా బాధపడతాడో ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తల్లి ఎంతగా బాధపడుతుందో అంతకంటే ఎక్కువగా మనకన్న తండ్రి, పరలోకపు తండ్రి బాధపడడా? ఖచ్చితంగా బాధపడతాడండి. ఈ విషయాన్నే మనం ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తన బిడ్డల గురించి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఇశ్రాయేలీయుల గురించి? విడిపించబడిన తర్వాత 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సంవత్సరాలు గడుచుతూ ఉన్నప్పటికీ మనం ఎదగడానికి అవసరమైన పరిస్థితులన్నిటినీ ఆయన సమకూరుస్తూ ఉన్నప్పటికీ, ఆత్మీయంగా ఎన్నో పాఠాలను ఆయన నేర్పిస్తూ ఉన్నప్పటికీ, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నప్పటికీ మనం ఏ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో లూకా సువార్తలో ఇక్కడ ఈ విషయము మనకు తెలియందేం కాదు కదండి. తప్పిపోయిన కుమారుని గురించి మనం అనేక సార్లు నేర్చుకున్నాం. ఈ విషయం గురించి కూలంకుషంగా మనకు బాగా తెలుసు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో 31లో 15:31, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు అని పెద్ద కుమారునితో మాట్లాడుతున్నాడు. నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికాను. చనిపోయి తిరిగి బ్రతికాడు. ఎవరు? చిన్న కుమారుడు. చనిపోయాడా? నిజంగానే చిన్న కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు అని. చనిపోయాడు అంటే చనిపోయాడా? చనిపోలేదు కదండి, చనిపోలేదు. అంటే ఏంటి అర్థము? తండ్రి యొక్క ఇంటి నుండి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు.
తండ్రి యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి యొక్క సన్నిధిని, తండ్రి యొక్క కాపుదలను, తండ్రి యొక్క భద్రతను, తండ్రి యొక్క క్షేమాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తన కొరకు, ఆ వ్యక్తికి ఉన్న ఆశలను బట్టి, చిన్న కుమారునికి ఉన్న దుర్వ్యసనాలను బట్టి. తనకు స్వేచ్ఛ లేదు తండ్రి దగ్గర కదండి. అన్ని సంవత్సరాలు కుమారుణ్ణి పెంచి పోషించాడు. ఆ కుమారునికి కావలసిన ప్రతి అవసరతలు తండ్రి తీర్చాడు. తండ్రికి ఖచ్చితంగా తెలుసు కుమారులకు ఏది క్షేమం ఇస్తుందో, ఏది భద్రతనిస్తుందో, ఏ మార్గంలో నడిపించాలో తండ్రికి ఖచ్చితంగా తెలుసు. ఆ ఇంటి యజమానికి ఖచ్చితంగా తెలుసు. అంతగా పెంచిన తండ్రి వద్ద నుండి ఆ కుమారుడు దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు. ఎంత బాధపడి ఉంటాడండి తండ్రి. అన్నీ సమకూర్చినప్పటికీ కూడా కదా, అన్నీ సమకూర్చినప్పటికీ, కావాల్సినవన్నీ సమకూరుస్తున్నప్పటికీ కూడా ఆ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోవడమే చచ్చిన స్థితి. దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిన అనుభవమే చచ్చిన స్థితి. దేవుని ఆజ్ఞలను కాదనుకోవడమే చచ్చిన స్థితి కదండి. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాము అనంటే, ఆత్మీయంగా మనము పడిపోతున్నాము అనంటే అర్థం ఏంటి అనంటే, దేవుని మార్గాలను మనం ఎంచుకోవట్లేదు, దేవుని మార్గాలను మనం హత్తుకోవట్లేదు, ఇష్టపడట్లేదు అని అర్థం కదా. దేవుని సన్నిధిలో నుంచి ఆదాము అవ్వలు గెంటి వేయబడ్డారు. ఎందుకు గెంటి వేయబడ్డారు? దేవుని ఆజ్ఞ వాళ్ళకి ఇష్టం లేదు. దేవుడు చెప్పిన మాట వినలా. ఈ కుమారుడు కూడా తండ్రి ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటి? తను కలిగి ఉన్న ఆశలను బట్టి, తండ్రి పెట్టుతున్న ఆ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే తండ్రి ఏ విధంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడో అది ఇష్టం లేదు చిన్న కుమారునికి. ఎగ్జాక్ట్గా మన పరిస్థితి కూడా ఒకవేళ ఈ సంవత్సరంలో అలా ఉందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా దేవుడు జీవించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు మన నుంచి? ఏ విధంగా మనం జీవించాలి? సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఏ విధంగా మనం జీవించాలని తండ్రి ఆశపడుతున్నాడు. ఆరోగ్యంగా పుట్టాలని తల్లి ఆశపడుతుంది. తండ్రి కూడా దినదినము ఆత్మీయంగా ఎదగాలని తండ్రి ఆశపడతాడు. కానీ ఈ కుమారుడు చచ్చిన స్థితిలో ఉన్నాడు. అంటే తండ్రి నుంచి, తండ్రి సన్నిధిలో నుంచి, తండ్రికి ఉన్న ఆ కాపుదలలో నుంచి, ఆ కంచెలో నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. అయితే మళ్ళీ ఏమంటున్నాడు? తిరిగి బ్రతికెను. చనిపోయి తిరిగి బ్రతికెను. తిరిగి బ్రతకడం అంటే దూరంగా వెళ్ళిపోయిన ఆ కుమారుడు మళ్ళీ తిరిగి తండ్రి సన్నిధికి చేరుకోవడమే. ఎప్పుడు చేరుకోగలిగాడు? బుద్ధి వచ్చినప్పుడు, తను వెళ్ళిన మార్గము, తను జీవించిన జీవితము సరి అయినది కాదు అని గ్రహించినప్పుడు, అక్కడ క్షేమము లేదు నాకు అని గ్రహించినప్పుడు. ఇంతకుముందు దేవుడు లేకపోతే తండ్రి పెట్టిన ఆ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, ఆ కంట్రోల్ కావచ్చు, ఆ ఆజ్ఞలు కావచ్చు, ఆ కాపుదల క్షేమము కావచ్చు, ఏదైతే ఉందో దానిని కాదనుకున్న ఆ కుమారునికి ఇప్పుడు ఏమనిపించింది? నా తండ్రి వద్ద నాకు క్షేమం ఉంది, నా తండ్రి ఇంట నాకు కాపుదల భద్రత ఉంది, ప్రేమ ఉంది. తిరిగి బ్రతికాడు. తిరిగి తండ్రి ఇంటికి చేరుకున్నాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు ఈ సంవత్సరం? నీ నుంచి, నా నుంచి, మన నుంచి. ఆయన నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం ఏమన్నా చేశామేమో. మన ఆశలను బట్టి, మనకున్న అలవాట్లను బట్టి, అది ఏ అలవాటైనా కావచ్చు, ఏ మనలో ఉన్న ఏ దేవునికి నచ్చని లక్షణమైనా కావచ్చు, ఏ ఆశ అయినా కావచ్చు, అది దేవునికి దూరంగా మనం ఒకవేళ వెళ్ళిపోయామేమో. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మనం అలాంటి స్థితిలో అలాగే ఉండిపోయామేమో. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ సంవత్సరం నీ నుంచి, నా నుంచి, మన నుంచి? తిరిగి బ్రతకాలని. బ్రతకడం అంటే తండ్రి సన్నిధిలోకి రావడమే.
దేవుని ఆజ్ఞల చొప్పున జీవించడానికి ప్రయత్నం చేయడమే. దేవుని ఆజ్ఞలు మనకు కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటాయేమో. ఇలా చేయొద్దు అంటే అలా చేయడం కొంచెం, అలా చేయకుండా ఉండడం కొంచెం కష్టంగా ఉంటుందేమో. కానీ అందులో క్షేమం ఉంది అనే విషయము చిన్న కుమారునికి అర్థం కాల. తండ్రి యొక్క రెస్ట్రిక్షన్సే చూశాడు, కానీ ఆజ్ఞలు నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, నా స్వేచ్ఛను హరిస్తున్నాడు తండ్రి అని అనుకున్నాడు. కానీ ఆ చిన్న కుమారుడు అందులో దాచబడిన ప్రేమ కుమారునికి అర్థం కాల. అందులో ఉన్న క్షేమము కుమారునికి అర్థం కాల. అది తన బాగు కొరకు అనే విషయం కుమారునికి అర్థం కాల. ఈనాడు యవనస్తులకు కూడా అలాంటి స్థితిలో నుంచే వెళ్తున్నారు. దేవుని ఆజ్ఞలు క్షేమాన్ని ఇస్తాయి. అందులో ఆజ్ఞలుగా మనకు కనపడవచ్చు, కొద్దిగా కంట్రోల్ చేసే విధంగా కనపడవచ్చు, రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు దేవుని ఆజ్ఞల్లో, కానీ అవి మనకు క్షేమాన్ని ఇస్తాయి అనే విషయం మనకు అర్థం కావాలి. అందులో తండ్రి యొక్క ప్రేమ దాచబడి ఉంది. ఇంటర్నల్గా దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా అనేక మంది యవనస్తులు తప్పిపోతున్న విషయము మనకు తెలుసు. తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేక నా స్వేచ్ఛను హరిస్తున్నాడు, నా స్వేచ్ఛను, క్రైస్తవ్యం అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలి, ఇలా వెళ్ళాలి, సాధ్యమేనా అని అనేక మంది యవనస్తులు దూరం అవుతున్న పరిస్థితి. అలా ఎందుకు ఉండమంటున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు చాలామంది కూడా. ఆయన ప్రేమ అర్థమైనప్పుడు ఆయన ఆజ్ఞలు చాలా సులువుగా ఉంటాయి కదా. నా ఆజ్ఞలు, నా కాడి చాలా సులువైనది అంటాడు ఆయన. ఆయన ఆజ్ఞలు చాలా సులువైనవండి. కాకపోతే ఎప్పుడు అర్థం చేసుకున్నప్పుడు, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అర్థం చేసుకున్నప్పుడు ఆయన కాడి చాలా సులువైనది. అందులో ప్రేమ దాచబడి ఉంది, మనకు భద్రత దాచబడి ఉంది, మనకు క్షేమం దాచబడి ఉంది అందులో. ఈ విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ సంవత్సరమైన మన నుంచి? తిరిగి బ్రతకాలని, తిరిగి తండ్రి సన్నిధికి రావాలని, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలని. ఆయన ఆజ్ఞలు నీకు, నాకు, మనకు క్షేమాన్ని ఇస్తాయి. ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి. మనకు ఆ కుమారుడు ఏ విధంగా రాగలిగాడు? బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడు బుద్ధి వచ్చింది? బయట పరిస్థితులలో జీవిస్తున్నప్పుడు కదండి. తనకు హ్యాపీగా జీవించి ఉండొచ్చు కొంతకాలం. ఇదే కదా నిజమైన జీవితం అంటే అనుకొని ఉండొచ్చు. తను వెళ్ళిన మార్గము, తను తీసుకున్న నిర్ణయము సరైనదే అని అనుకుండొచ్చు. కానీ కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ఆ నిర్ణయం తప్పు అనే విషయము ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఈ విషయం మనం గుడ్డిగా ఆలోచన చేయొచ్చు. దేవుని చిత్తమా కాదా, దేవునికి నచ్చుతుందా లేదా అని ఒక్క ఆలోచన చేస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. మనం తండ్రి నుంచి దూరంగా ఉన్నామా, మనము చచ్చిన స్థితిలో ఉన్నామా, బ్రతికిన స్థితిలో ఉన్నామా? దేవుడు కోరుకుంటున్నట్టుగా నేను ఆత్మీయంగా బలపడుతున్నానా, లేకపోతే దేవునికి ఇష్టం లేకుండా దేవుని చిత్తంలో నుంచి తప్పిపోయి బలహీనపడుతున్నానా అనే విషయం ఒక్కసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. తండ్రి ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో శ్రేష్టమైనవి అవి. అదే అంటాడు కదా ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము, ఇర్మియా 29:11. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎంతో చక్కగా మాట్లాడుతున్నాను. నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవుడు నీ గురించి, నా గురించి, మన గురించి, ప్రతి వ్యక్తి గురించి ఆయన కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అది ఆయనకు ఖచ్చితంగా తెలుసు. నీ పట్ల ఏం చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఏ మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు, నీకు ఏది క్షేమమో అది ఆయనకు ఖచ్చితంగా తెలుసు. నాకు తెలుసు ఆ విషయాలన్నీ అని ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అవి ఎలాంటివి? క్షేమకరమైనవే, అవి హానికరమైనవి కాదు. ఏ తండ్రి కూడా బిడ్డకు హాని చేయాలనుకోడు. ఏ తండ్రి కూడా బిడ్డ అప్రయోజకుడు అవ్వాలి అని అనుకోడు, కష్టపెట్టాలి అని అనుకోడు. ఈ లోకపు తండ్రి అలా అనుకున్నప్పుడు పరలోకపు తండ్రి కష్టపెట్టాలనుకుంటాడా నిన్ను, నన్ను, మనల్ని?
ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడా? నష్టంలోకి తీసుకువెళ్ళాలని ఆశపడతాడా? సృష్టించిన వాడు అలా చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. ఉన్నతమైన ఉద్దేశాలు ఆయనవి, క్షేమకరమైన ఉద్దేశాలు ఆయనవి. ఆయనకు తెలుసు సమస్య ఏంటి అని అంటే చిన్న కుమారునికి తెలియట్లా. తండ్రికి తెలుసు చిన్న కుమారుని పట్ల, పెద్ద కుమారుని పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉండాలో, వారిని ఏ విధంగా నడిపించాలో తండ్రికి ఖచ్చితంగా తెలుసు. కానీ చిన్న కుమారుడు చేస్తున్న పని ఏంటి? తండ్రి ఉద్దేశాలు తెలుసుకోలేకపోతున్నాడు. మన పరిస్థితి ఒకవేళ తప్పిపోయిన కుమారుని స్థానంలో ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన పట్ల, నీ పట్ల, నా పట్ల ఆయన ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనకు తెలుసు ఆయన నీ పట్ల కలిగి ఉన్న సంగతులు. అందుకే ఆయన నిన్ను చక్కగా కనానుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఇజ్రాయేలీల పక్షముగా కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళ గురించి నాకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు, నేను నిన్ను ఎక్కడికి నడిపించాలో నాకు తెలుసు. కనానుకు తీసుకువెళ్తాను, కనానులోకి మిమ్మల్ని చేరుస్తాను, అక్కడ సమృద్ధి ఉంది, పాలు తేనెలు ప్రవహించు దేశము, నాకు ఖచ్చితంగా మీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, అవి క్షేమకరమైనవి అని ఆయనకు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నీ పట్ల కూడా ఆయన ఒక క్షేమకరమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అర్థం కావకపోవడం, ఎవరికి అర్థం కావట్లేదు? చిన్న కుమారునికి అర్థం కాల. ఎవరికి అర్థం కాలేదు? ఇజ్రాయేలీయులకు అర్థం కాల. ఎవరికి అర్థం కావట్లేదు? ఒకవేళ నీకు నాకు అర్థం కావట్లేదేమో ఆయన కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు అర్థం కావట్లేదేమో. ఈ విషయము ఈ సంవత్సరము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, నువ్వు ఏ మార్గంలో తీసుకువెళ్ళినా ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. నేను దూరంగా వెళ్ళడానికి, చచ్చిన స్థితిలో ఉండడానికి నేను ఇష్టపడట్లా. అదే కదా తల్లి కోరుకుంటుంది, చచ్చిన వాడిగా లోపముతో ఉన్నవాడు పుట్టాలని. ఏ విధంగా అయితే తల్లి కోరుకోదో, తండ్రి కోరుకున్న ఆ కోరికను కుమారునిగా నీవు, నేను, కుమార్తెగా మనము దేవుని చిత్తాన్ని ఈ సంవత్సరము నెరవేర్చడానికి ఆయనకు ఇష్టంగా జీవించే ప్రయత్నం చేద్దాం. అది దేవుడు కోరుకుంటున్నాడు కదండి. ఉన్నతమైన ఉద్దేశాలు అయితే ఏ విధంగా ఆయన ప్రణాళికను తెలుసుకోగలం మనము? అదే 29లోనే కిందికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. 29 తర్వాత వచనంలో 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడండి? తనను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మార్గాలను బయలుపరచడానికి నీకు నాకు ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, అది క్షేమకరమైనది. ఆ ప్రణాళికను తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు నువ్వు నేను మనము చేయాలి. ఎందుకు చేయాలి? తప్పిపోయిన కుమారుడు చేయాలి. తండ్రి దగ్గర క్షేమం ఉంది అని కదని, తండ్రి వద్ద క్షేమం ఉంది అని తప్పిపోయిన కుమారునికి అర్థం అవ్వాలి. అర్థమైతే తండ్రి దగ్గరికి వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. నన్ను ఎలా జీవించమంటావిక, ఏ మార్గంలో నడవమంటావు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కదండి. తిరిగి బ్రతికిన తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉందా? దేవుని నుంచి దూరంగా వెళ్ళి అక్కడ ఉన్న నష్టాలను, కష్టాలను, శ్రమలను అనుభవించిన ఆ కుమారుడు, అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ కుమారుడు, ఇక్కడ తండ్రి చిత్తము లేదు, తండ్రి ఆజ్ఞలు లేవు, తండ్రి కాపుదల లేదు, ఇక్కడ ఇది క్షేమం కాదు, ఈ లోకము క్షేమం కాదు అని గ్రహించిన ఆ చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోగలడా? మళ్ళీ తిరిగి అయ్యా నాకు ఆస్తి కావాలని నేను వెళ్ళిపోతానని మళ్ళీ అనగలడా? ఖచ్చితంగా అనలేడు. ఎందుకు? అర్థమైపోయింది కాబట్టి తనకి. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అది ఒకరోజు నశించిపోవలసినది అనే విషయము చిన్న కుమారునికి అర్థమైపోయింది కాబట్టి మళ్ళీ ఇంకా ఆ తప్పు చేయడిక అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చి తండ్రి వద్ద ఏం కోరుకుంటున్నాడు? అయ్యా, నేను నీ దగ్గర దాసునిగా ఉండాలనుకుంటున్నాను, నీ కుమారునిగా ఉండడానికి అర్హత లేదు. ఏం కోరుకుంటున్నాడు? తండ్రి యొక్క ఆజ్ఞలు. నెక్స్ట్ తండ్రి ఏం చెప్తాడో ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎలా జీవించమంటే నేను అలా జీవిస్తున్నాను. కుమారుడు వచ్చి కనుక్కుంటున్నాడు తండ్రి చిత్తాన్ని. ఏం చేయమంటావంటే ఏం చేయమంటే అది చేస్తాను అంటున్నాడు.
దేవుని వద్ద కూడా ఇందాక చదువుబడిన వాక్య భాగంలో 29లో 12 అదే అంటున్నాడు, మీరు కనుక్కోండి, మీరు తప్పిపోయారు, మీకు కావలసినవన్నీ నేను ఇచ్చాను, అయినప్పటికీ తప్పిపోయారు. అయితే ఇప్పుడు మీ పట్ల నాకు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంది, దానిని నెరవేర్చాలంటే ఫస్ట్ మీరు వెతకండి నా దగ్గరికి వచ్చి. మనం ఎప్పుడు వెతకగలము ఆయన వద్దకు వచ్చి? నాకు అర్థమైనప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా ఒకరోజు నశించిపోవలసినదే, తాత్కాలికమే అని నాకు అర్థమైనప్పుడు, తప్పిపోయిన కుమారుడి వలె నాకు నీకు మనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి చిత్తాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఆయన వద్దకు వచ్చి ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆయననేమో ఇష్టపడుతున్నాడు. ఏమి ఇష్టపడుతున్నాడు? తనను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తన మార్గాలను బోధించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ జరగాల్సిందేంటి? వచ్చి వెతకాలి ఆయన వద్దకి. ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు వచ్చాడో ఆ విధంగా మనము కూడా ఆయన వద్దకు ఈ సంవత్సరము ఎక్కడెక్కడైతే మనము కోల్పోయిన స్థితులు ఉందో, ఎక్కడెక్కడైతే అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆత్మీయంగా, మానసికంగా, కుటుంబంలో సమాధానం లేని స్థితి, ఏ స్థితి అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఈ సంవత్సరము దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది తిరిగి బ్రతకమని. కోల్పోయినది ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు నేను మనం చేయాల్సింది ఆయన వద్దకు రావడం, వెతకడం. వెతికితే ఆయన కనపరుచుకుంటానంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు కదండి. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుడు వస్తాడు అని. కాదన్నాడా? కుమారుడు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాడు. కంపు కొడుతున్నప్పటికీ హత్తుకున్నాడు. వాటన్నిటినీ తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నేను మనము ఈ సంవత్సరము ఒక్కసారి ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేస్తే ఆయన పరిగెత్తుకుంటూ రావడానికి ఇష్టపడుతున్నాడు. అది ఏ పరిస్థితి అయినా ఆయన కలిగి ఉన్న క్షేమకరమైన ఉద్దేశాలు, ప్రణాళిక ఈ సంవత్సరము నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రణాళిక ఎంత ఉన్నతమైనది. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు అన్నమాట. యెషయా 55:8లో 8-9, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అసలు కంపారిజనే లేదు కదండి మన ఊహకు ఆయన ఆలోచనలకి, మన ప్రయాణానికి, లేకపోతే మనం అనుకుంటున్న, మనం వెళ్తున్న మార్గాలకి ఆయన మార్గానికి అస్సలు పోలిక లేదు. మన ఆలోచన అంతా భూమికి సంబంధించిన విషయాలు, శరీరానికి సంబంధించిన విషయాలు, లోకానికి సంబంధించిన విషయాలు అయితే ఆయన ఆలోచనలు ఆకాశమంతటివి. కొలవడానికి కూడా అసాధ్యము, కంపేర్ చేయలేం. ఆయన ఊహలు ఎంత గొప్పవో, ఆయన తలంపులు ఎంత గొప్పవో, ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవో. చిన్న కుమారుడు కేవలం కొద్దిగా ఆస్తి కొరకే తాపత్రయపడ్డాడు, కొంచెము డబ్బుల కొరకు ఆశపడ్డాడేమో కదా. అది కాదు కదా తండ్రి కోరుకునేది. అది ఇవ్వాలని కోరుకోవట్లే తండ్రి. తనకు కావాల్సిన క్షేమాన్ని, తనకు కావాల్సిన భవిష్యత్తుని ఇవ్వాలని తండ్రి కోరుకున్నాడు. తండ్రి కూడా, పరలోకపు తండ్రి, నీ నుంచి, నా నుంచి, లేకపోతే మనకు ఇవ్వాలనుకున్నది మన భవిష్యత్తు. ఏదో ఈ లోకంలో చిన్న చిన్న ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్లా. ఆకాశం కంటే ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు అనుకుంటున్న మార్గంలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావేమో, ఆ మార్గం కాదు ఆయన కోరుకునేది. ఆయన మార్గంలో ఒకవేళ నడిచే ప్రయత్నం చేస్తే ఆ మార్గాలు ఎంతో శ్రేష్టమైనవి, ఆ మార్గాలు ఎంతో క్షేమకరమైనవి. ఈ సంవత్సరము దేవుని చిత్తమైతే ఆయన మార్గాలను కనిపెట్టడానికి, ఆయన వద్దకొచ్చి ప్రార్థన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కనపరుచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మార్గాలను బోధించడానికి. తండ్రి ఇష్టపడుతున్నాడు తప్పిపోయిన కుమారుడు వస్తే హత్తుకొని, ముద్దు పెట్టుకొని, కౌగిలించుకొని కోల్పోయిన కుమారత్వాన్ని ఇవ్వడానికి. ఎగ్జాక్ట్గా పరలోకపు తండ్రి నీ నుంచి, నా నుంచి కూడా అదే ఆశిస్తున్నాడు. రావాలి, తిరిగి రావాలి ఆయన వద్దకి. అన్నీ ఇవ్వడానికి, కోల్పోయిన సమస్తాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం కదా. ఆ బిడ్డ పుట్టిన తర్వాత, ఆరోగ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లి చాలా సంతోషపడుతుంది కదా. అయితే ఈ పుట్టిన బిడ్డను
ఏ విధంగా పెంచాలి అన్నది ఇప్పుడు తల్లి చేతిలో ఉన్న ఒక టాస్క్ కదా. తనని ఏ విధంగా పెంచాలనుకుంటుంది, ఏ విధంగా పెరగాలనుకుంటుంది. మనం కూడా ఈ సంవత్సరము మనం ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నాము అనంటే మన గతంలో చేసిన తప్పులన్నిటి నుంచి కూడా, గతంలో చేసిన పొరపాట్లన్నిటి నుంచి కూడా మనము తిరిగి ఆయన వైపు వాటన్నిటిని విడిచిపెట్టి తండ్రి వద్దకు రావడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఫ్రెష్గా మన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితం అనేది ప్రతి సమయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా న్యూ బిగినింగ్గా మనం చెప్పవచ్చు. మనకు నిజంగానే మారు మనసు ఉంటే గడిచిన జీవితము, గడిచిన కాలాలలో, గడిచిన పరిస్థితులలో నేను సరిగా జీవించలేదు అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే ఈరోజే తిరిగి నువ్వు నూతనంగా జీవించవచ్చు. నూతనంగా ఆయన వద్దకు వచ్చి గోజారినప్పుడు నూతనమైన మార్గంలో ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. గతాన్ని ఆయన మర్చిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నుంచి ఫ్రెష్గా నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ బిడ్డను తల్లి ఎలా పెంచుతుందో దేవుని చిత్తమైతే మనం వచ్చే వారం నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తిరుగుదాము ఆయన వైపు. ఈ సంవత్సరము ఆయన మన పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. చచ్చిపోయిన స్థితి ఉంటే తిరిగి బ్రతుకుదాం. ఏ ఏరియాలలో మనం చచ్చిపోయామో ఆత్మీయంగా, ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ ఈ సంవత్సరము బలపడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఆశీర్వాదాలను, దేవుని చిత్తాన్ని, దేవుని మార్గాన్ని కనుక్కొని కనాను వైపుగా మన ఆత్మీయ ప్రయాణము, పరలోకం వైపుగా మన ఆత్మీయ ప్రయాణాన్ని జీవించే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.